Hi everybody, welcome to Veranda RACE. ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నౌన్స్. నౌన్స్ నౌన్స్లో ఉన్నటువంటి మరికొన్ని విషయాల గురించి ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ చెప్పుకోబోయేటువంటి పాయింట్ ఏంటంటే కేస్. కేస్ అనేటువంటి పాయింట్ గురించి ఇవాళ మాట్లాడుతున్నాం. ఈ కేస్ అనేటువంటి టాపిక్ నౌన్కు సంబంధించింది, రైట్? కేస్ అంటే ఏంటి అర్థం? పొజిషన్ ఆఫ్ a noun or a pronoun in a sentence. సెంటెన్స్లో నౌన్ ప్రొనౌన్లు ఎక్కడ వ్రాయబడ్డాయి, ఎక్కడ ఉంచబడ్డాయి అన్నటువంటి దాని గురించి డిస్కస్ చేసేదాన్నే కేస్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఇక్కడ ఏం రాశారు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కేస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నౌన్. కేస్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ ఏ నౌన్ or a pronoun which shows its relation to other words. ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సెంటెన్స్లో వాడి ఆ వర్డ్కి మిగతా సెంటెన్స్లో ఉన్నటువంటి లేదా సెంటెన్స్లో ఉన్నటువంటి మిగతా వర్డ్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఎలాంటిది అన్న విషయాన్ని గురించి చర్చించేదే మనకు కేస్ అని చెప్పి చెప్పుకుంటాం. ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను వినండి. కేస్ అంటే ఏంటి? పొజిషన్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ఏ సెంటెన్స్లో ఇది ఎక్కడ వాడబడుతుంది, ఆ ఎక్కడ అనేది నేను ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. ఎందుకు వాడబడింది, ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ఇతర వర్డ్స్తో దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నటువంటి విషయాన్ని గురించి చెప్పేదాన్నే మనం కేస్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎన్ని కేసులు ఉంటాయి, ఎన్ని పొజిషన్స్ ఉంటాయి, ఎన్ని ప్లేసెస్ ఉంటాయి దానికి అన్నది చూద్దాం మనం. నెంబర్ 1, నామినేటివ్ కేస్. అంటే ఇది సబ్జెక్ట్ పొజిషన్లో వాడతాం, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఇది ఆబ్జెక్టివ్ కేసులో పొజిషన్లో వాడతాం, అంటే ఆబ్జెక్ట్గా దాన్ని నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఆబ్జెక్ట్గా వాడుకుంటామని అర్థం. పొజెసివ్ అంటే ఓనర్షిప్ తెలియటువంటి పొజిషన్లో వాడతాం. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వెర్బ్కి కాంప్లిమెంట్గా వాడతాం. నౌన్కి అపోజిషన్గా వాడతాం. తర్వాత నామినేటివ్ ఆఫ్ అడ్రస్ అంటే ఎవరన్నా అడ్రస్ చేయడానికి మనం ఈ నౌన్స్ని వాడుతూ ఉంటాం. సో ఇన్ని రకాలైనటువంటి కేసులు ఉన్నాయి. వీటి గురించి మనం 1 by 1 మనం క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, సబ్జెక్ట్ నామినేటివ్ కేసు గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో సబ్జెక్ట్ ఆఫ్ ఏ వర్బ్, ఒక వెర్బ్కి సబ్జెక్ట్ అవుతుంది నౌన్. సబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో వెర్బ్కి సబ్జెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూద్దాం, చూడండి. శ్యామ్ అనేది నౌను మనకు తెలుసు. ప్లేస్ బ్యాడ్మింటన్. సో ఇంగ్లీష్ స్ట్రక్చర్లో ఏంటి? సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇది. సో ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్. సో కరెక్ట్గా ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో వాడబడిందా లేదా శ్యామ్ అనేది, నౌన్ అనేది వాడబడింది, కాబట్టి ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. ఆ తర్వాత గీత సింగ్స్ ది సాంగ్. నౌన్ అనే దాన్ని ఏ ప్లేస్లో వాడాం? సబ్జెక్ట్ ప్లేస్లో వాడాం అనమాట. ఇది కేస్ అంటే. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో వాడాం, ఈ సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ ప్లేస్లోనే ఈ నౌన్స్ని వాడటం అనేది జరిగింది. తర్వాత ఆబ్జెక్టివ్ కేస్ అనేది మీకు తెలుసు. ఆబ్జెక్ట్ ఏంటో తెలుసు మీకు, లేకపోతే మనం ముందు క్లాసుల్లో నేర్చుకుందాం. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడినట్టయితే నౌన్ని, దాన్ని ఏమంటారు మనం? ఆబ్జెక్టివ్ కేసులో ఉందని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి, దీని గురించి నేను తర్వాత చెప్తాను, ముందు ఇటు చూద్దాం. హీ అనేది సబ్జెక్టు, త్రూ అనేది వెర్బు, ఏ చైర్ అనేది ఆబ్జెక్ట్. సో ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్టు. సో ఇది సబ్జెక్ట్లో వాడబడింది, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడబడింది. అదే రకంగా డాంకీ సబ్జెక్టు, కిక్డ్ వెర్బు, ద కిడ్ అనేది ఆబ్జెక్టు. సో ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్టు. సో ఈ ఆబ్జెక్ట్ ప్లేసుల్లో వాడబడ్డటువంటి నౌన్స్, చైర్ అనేది నౌన్ అండి, తర్వాత కిడ్ అనేది కూడా నౌనే. సో ఈ 2 నౌన్స్ దీంట్లో వాడబడ్డాయి కాబట్టి, ఆబ్జెక్ట్ ప్లేసుల్లో, ఆబ్జెక్ట్ పొజిషన్లో వాడబడ్డాయి కాబట్టి ఇవి ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నాయని చెప్పేసి అంటారు.
కానీ ఇక్కడ చూడండి, దట్ ఈస్ నయనతార, దట్ ఈస్ నయనతార అనేది ఇది కాంప్లిమెంట్ అని చెప్పేసి అని అంటారు. కాంప్లిమెంట్ అని చెప్పి అంటారు. ఇది మాత్రం ఆబ్జెక్టివ్ కేసులో లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ అన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. కాబట్టి దీన్ని కాంప్లిమెంట్గా మాత్రమే దీన్ని మనం అర్థం చేసుకుందాం. తర్వాత పొజెసివ్ కేస్ అంటే ఏంటి? షో ది పొజెషన్ అంటే ఓనర్షిప్. పొజెషన్ అంటే ఏంటి? ఓనర్షిప్ అండి. పొజిషన్ ఆఫ్ సంథింగ్, పొజిషన్ ఆఫ్ సంథింగ్. ఇక్కడ చూడండి, దీనికి ఎప్పుడు అపాస్ట్రఫియస్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ. ఇట్లా అపాస్ట్రఫీ అనేదాన్ని మనం వాడుతూ ఉంటాం. దిస్ ఈస్ మెన్స్ హాస్టల్. ఎవరి యొక్క హాస్టల్ అనేది? మెన్స్. ఇది అపాస్ట్రఫియస్. రెండోది ద డీర్స్ హార్న్. ద డీర్స్ హార్న్ అని చెప్పేసి అన్నాం. ఎవరిది? డీర్స్ది. ద కిడ్స్ బ్యాగ్. హూస్ బ్యాగ్? కిడ్స్ బ్యాగ్. అంటే వాళ్ళకి ఓనర్స్ ఉంటారు అనమాట. ఆ ఓనర్షిప్ని తెలిసేటువంటి నౌన్స్ని మనం ఏమంటామంటే పొజెసివ్ కేసులో ఉన్నాయని చెప్పేసి చెప్తాం. తర్వాత కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్. కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్. నౌన్స్ని మనం కాంప్లిమెంట్స్ ఆఫ్ వెర్బ్గా కూడా మనం వాడుకోవచ్చు. చూడండి, సబ్జెక్టు కాంప్లిమెంట్, ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్ అని చెప్పి రెండు ఉంటాయి కాంప్లిమెంట్లు. ఒకటి, యూ సీమ్ డిస్ట్రెస్డ్. యూ సీమ్ డిస్ట్రెస్డ్. సో ఇది ఇంగ్లీష్ ప్రకారం సబ్జెక్ట్ అండి, ఇది వెర్బ్ అండి. అయితే డిస్ట్రెస్డ్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ఉందా? కాదు, రైట్. ఇది కాంప్లిమెంట్ అవుతుంది. దేనికి సంబంధించిన కాంప్లిమెంట్ ఇది? సబ్జెక్ట్. యూ, ఎవరు? యూ. కాబట్టి సబ్జెక్ట్, కాబట్టి ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని చెప్పి అంటారు. అందుకనే పైన సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని చెప్పి టైటిల్ ఇవ్వడం జరిగింది. సో కింద సెంటెన్స్ చూద్దాం. ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్. ఈ కాంప్లిమెంట్ అయి ఉండాలి, అది ఆబ్జెక్ట్కి సంబంధించి ఉండాలి. జాగ్రత్త వినండి. సో దే అనేది ఇక్కడ సబ్జెక్టు, మేడ్ అనేది వెర్బు, తర్వాత రామ్ అనేది ఆబ్జెక్టు, దేర్ ప్రెసిడెంట్ అనేది కాంప్లిమెంట్. ఇది కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంటు? ఎవరికి సంబంధించింది అది? ప్రెసిడెంట్ ఎవరండి? రామ్కి సంబంధించింది. రామ్కి సంబంధించింది. సో రామ్ అనేది ఆబ్జెక్ట్ కదా, కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని చెప్పేసి అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు తర్వాత విషయం చూద్దాం. నౌన్ ఇన్ అపోజిషన్. నౌన్ ఇన్ అపోజిషన్ అంటే ఏంటి? వన్ ఎలిమెంట్ ఐడెంటిఫైయింగ్ ది అదర్. అంటే ఒక విషయాన్ని చూస్తే ఇంకో విషయం మనకు అర్థమవుతుందని చెప్పేసి అర్థం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఏంటో చూడండి. కపిల్ ద గ్రేటెస్ట్ లీడర్. హూ ఈజ్ కపిల్? ద గ్రేటెస్ట్ లీడర్. దీన్ని అపోజిషన్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ అపోజిషన్ అంటే ఇదనమాట. బిలాంగ్స్ టు ది లోవర్ క్లాస్. లాస్ట్ నైట్ ఐ మెట్ యువర్ బ్రదర్. హూ ఈస్ ద బ్రదర్? ది ఆర్కిటెక్ట్. ఇది అపోజిషన్. సీత a friend. Who is Sita? A friend of mine is a teacher. Sita is a teacher. So this is opposition. So after that we will see. దీని తర్వాత మనం ఏం చూద్దాం అంటే నామినేటివ్ ఆఫ్ అడ్రస్. నామినేటివ్ ఆఫ్ అడ్రస్ అంటే డైరెక్ట్గా మనం పలకరించడం, వేరే వాళ్ళని మనం పలకరిస్తాం అనమాట. ఆ పలకరించడానికి వాడేటువంటి దీన్ని ఏమంటారంటే నామినేటివ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి, గాడ్ హెల్ప్ మీ, రైట్, డైరెక్ట్లీ అడ్రసింగ్ టు గాడ్. స్టాప్ ప్లేయింగ్ బాయ్స్, రైట్, సంబడి ఈస్ టాకింగ్ టు బాయ్స్. గో దేర్ నరేష్. సో దిస్ ఫెలో ఈస్ టాకింగ్ టు నరేష్. సో ఈజ్ అడ్రసింగ్. సో వీటిని నామినేటివ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ మెన్షన్ ద కేస్ అనే ఎక్సర్సైజ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ ఎక్సర్సైజ్ చూద్దాం మనం. సతీష్ దేంట్లో ఉంది? ఇది సబ్జెక్టు కేసులో ఉంది. ఈ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ వెర్బ్, ఇది నౌను. సో ఈ నౌను సబ్జెక్టివ్ కేసులో ఉంది. సో ద డాంకీ ఈజ్ అ యూజ్ఫుల్ యానిమల్. సో డాంకీ అనేది సబ్జెక్టివ్ కేసులో ఉంది. తర్వాత యూజ్లెస్ యానిమల్ అనేది రెండోది ఎక్కడ దేంట్లో ఉంది అనుకున్నారు? డాంకీకి సంబంధించి. సో ఇది సబ్జెక్టు కేసులో, ఇది కూడా సబ్జెక్టు కేసు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్లో ఉందన్నమాట. సబ్జెక్ట్ కాంప్లిమెంట్లో ఉంది. తర్వాత దే అపాయింటెడ్ రమ్య హర్ సెక్రటరీ. సో దే సబ్జెక్ట్, అపాయింటెడ్ వర్బ్,
రమ్య ఆబ్జెక్ట్ హర్ సెక్రటరీ, ఎవరిని సెక్రటరీగా ఉంచాడు? సో దే అపాయింటెడ్ రమ్యని సెక్రటరీగా ఉంచారు. సో ఇక్కడ సెక్రటరీ అనే మాట ఎవరికి సంబంధించింది? ఆబ్జెక్ట్కి సంబంధించింది. కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. సో కమ్ హియర్ రాకేష్ అడ్రస్ చేస్తున్నాం, డైరెక్ట్గా మనం రాకేష్ని అడ్రస్ చేస్తున్నాం కాబట్టి ఇది అడ్రస్ కేస్ అవుతుంది. సో ఎస్టర్డే ఐ మెట్ యువర్ బ్రదర్ ద టీచర్. ఎస్టర్డే ఐ మెట్ యువర్ బ్రదర్, ఎవరైనా? ద టీచర్. మా బ్రదర్ ఎవరు? టీచర్. సో అపోజిషన్ కేసులో ఉందని చెప్పేసి మనం చెప్తాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే నౌన్ అండ్ కేస్ గురించి డిస్కస్ చేసాం. ఈ కేసులో రకరకాల కేసులు ఉంటాయని చెప్పేసి మనం డిస్కస్ చేయటం జరిగింది. అది సబ్జెక్టివ్ కేసా, ఆబ్జెక్టివ్ కేసా, రైట్, అపోజిటివ్ కేసా, లేకపోతే అడ్రస్సింగ్ కేసా. సో ఈ రకంగా మనం రకరకాల టైప్స్ ఆఫ్ ఎక్సైజ్ చూసాం. తర్వాత వాటి మీద ఒక ఎక్సర్సైజ్ కూడా మనం చూడటం జరిగింది. సో వాటితో మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. కేస్ అంటే ఏంటి, నౌన్ ఉన్నటువంటి కేస్ ఏంటో మనకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ కేస్, నౌన్ అండ్ కేస్.